ఇందాక మన కుటుంబాన్ని చూస్తుంటే ధైర్యంగా ఉంటుంది అన్నాను కదా. ఈ కుటుంబానికి ధైర్యం నువ్వే రుద్ర. వ్యాపారాలు పోయినా, నష్టం వచ్చినా, ఆస్తులు పోయినా తట్టుకుంటాను, కానీ నీకేమన్నా అయితే ఆ ఆలోచనే తట్టుకోలేను. పెదనాన్న, మీరు ఎమోషనల్ అవ్వకండి. నాకేం కాదు. నేనుండగా మన కుటుంబానికి కూడా ఏమీ కానివ్వను. ఇది నా బాధ్యత. ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే ఈ కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. వీరు, ఏంటి బావా? అది నేను మావయ్య గారితో మాట్లాడదామని వచ్చాను. మీరిద్దరూ మాట్లాడుకుంటుంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని. బయట నిలబడి వింటున్నావా? నో బావా, ఐఎమ్ జస్ట్ మూవింగ్. పర్లేదు వీరు, మనం ఒకటే ఫ్యామిలీ కదా. మనలో మనకి సీక్రెట్స్ ఏ ఉంటాయి చెప్పు. ఎవడో ఒక బెదవ మన ఫ్యామిలీని టార్గెట్ చేశాడని పెదనాన్న టెన్షన్ పడుతున్నారు. వాడు ఎంత పెద్ద ఎదవైనా, వాడు ఎన్ని కుట్రలు చేసినా మన ఫ్యామిలీని కాపాడుకుంటానని పెదనాన్నకి చెప్పాను. అఫ్ కోర్స్ నువ్వు కాపాడగలవు బావా, కానీ అన్నిసార్లు టైం నీకు ఫేవర్గా ఉండదు కదా. కొన్నిసార్లు అవతలివాడి టైం కూడా నడవచ్చు. సో నువ్వు కూడా జాగ్రత్తగా ఉండటం బెటర్ బావా. నేను జాగ్రత్తగానే ఉంటాను వీరు, కానీ నువ్వు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నువ్వు కూడా ఈ ఫ్యామిలీ మెంబర్వే కదా. రేపొద్దున నీ మీద కూడా ఎవడైనా అటాక్ చేయొచ్చు. నువ్వు కారులో వెళ్తుంటే కంగారు పడకు. ఎవరైనా దారి కాచి తరిమి తరిమి దెబ్బలు పైకి కనిపించకుండా కసిదీర కొట్టొచ్చు. ఆ విషయం మా అందరికీ ఎక్కడ తెలిస్తే బాధపడతామో అని నువ్వు కవర్ చేయొచ్చు. నీకేదైనా అయితే తట్టుకోలేను. ఎంతైనా బావవి కదా, బాధగా ఉంటుంది. బీ కేర్ఫుల్. నువ్వు చేసిన పని గురించి నువ్వే చెప్తూ కేరింగ్లా వార్నింగ్ ఇస్తున్నావా రుద్ర? నువ్వేం చేసినా నా నుంచి ఈ ఫ్యామిలీని కాపాడలేవు. ఇందాక మన కుటుంబాన్ని చూస్తుంటే ధైర్యంగా ఉంటుంది అన్నాను కదా. ఈ కుటుంబానికి ధైర్యం నువ్వే రుద్ర. వ్యాపారాలు పోయినా, నష్టం వచ్చినా, ఆస్తులు పోయినా తట్టుకుంటాను, కానీ నీకేమన్నా అయితే ఆ ఆలోచనే తట్టుకోలేను. నువ్వు కాపాడగలవు బావా, కానీ అన్నిసార్లు టైం నీకు ఫేవర్గా ఉండదు కదా. కొన్నిసార్లు అవతలివాడి టైం కూడా నడవచ్చు. సో నువ్వు కూడా జాగ్రత్తగా ఉండటం బెటర్ బావా.
కాఫీ తీసుకోండి. నాకొద్దు గంగా. మీరు నిన్నటి నుంచి ఏమీ తినలేదు సార్. పెద్దోర్ని చూసుకుంటూ హాస్పిటల్లో నిద్ర కూడా పోలేదు. కొంచెం కాఫీ తాగండి సార్. తీసుకోండి. పెద్దోరికి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ మీరు చాలా బాధపడుతున్నారని నాకు తెలుసు సార్. కానీ మీ ఆరోగ్యం గురించి కూడా చూసుకోవాలి కదా సార్. ఏం చేయమంటావు గంగా? పెదనాన్నకి ప్రాణాపాయం తప్పిందని సంతోషపడమంటావా, లేక ఎప్పటికైనా ఆయన ప్రాణానికి ముప్పుందని భయపడమంటావా? ఇందాక పెదనాన్నకి ఈ కుటుంబానికి ఎలాంటి ఆపద రాకుండా రక్షించుకుంటానని మాటిచ్చాను. ఆ మాటని నిలబెట్టుకోగలనా లేదా అని ఆలోచిస్తున్నాను. ఎందుకు అలా అనుకుంటారు సార్? మీరుండగా ఎవరికి ఏ ఆపద రానివ్వరు. లేదు గంగా, మనం ఎంత అలర్ట్గా ఉన్నా శత్రువు మనకన్నా ఒక స్టెప్ ముందు ఆలోచిస్తే పరిస్థితులు తలకిందులైపోతాయి. గుళ్ళో అదే జరిగింది. పెదనాన్న చుట్టూ ఏం జరుగుతుందో అన్న భయంతో గమనిస్తూనే ఉన్నాను. కానీ ఒక్క నిమిషం ఏమరపాటుతనంతో పెదనాన్నని ఈ పరిస్థితిలో చూడాల్సొచ్చింది. ఆ వీరు మిమ్మల్ని బెదిరించడానికి పెద్దోర్ని అడ్డు పెట్టుకున్నారనుకున్నాను, కానీ నిజంగా ఇంతకి తెగిస్తాడని అనుకోలేదు సార్. నేను వీరు గతం తెలుసుకున్నాననే విషయం అతనికి తెలియగానే నేను ఆ విషయం ఎప్పుడు ఎక్కడ బయట పెడతానో అని అతనిలో భయం మొదలైంది. ఒక రకంగా చెప్పాలంటే నన్ను భయపెట్టడం కోసమే పెద్దనాన్నని టార్గెట్ చేశాడు. తన ఉనికికి ప్రమాదమని తెలియగానే పెద్దోర్ని టార్గెట్ చేసిన వీరు రేపతను తప్పించుకోవడానికి మీకేదైనా ప్రమాదం కలిగించడని ఏంటి గ్యారంటీ సార్? ఆ భయం నాలో కూడా ఉంది గంగా. అతను అంత దూరం వెళ్లకుండానే ఇప్పుడే ఆ వీరు గురించి పెద్దోరికి చెప్పి ఇంట్లో నుంచి గెంటించేయండి సార్. అది నువ్వు అనుకున్నంత ఈజీ కాదు గంగా. మీరు చెప్తే పెద్దోరు నమ్ముతారు సార్. నాకు కావాల్సింది పెదనాన్నకి నిజం తెలియడమో లేక వీరుని ఇంటి నుంచి మెడబట్టి బయటికి గెంటేయడమో కాదు గంగా. వీరు మారాలి. ప్రీతి కోసం అతన్ని మనిషిగా మార్చాలి. అతని బుద్ధి బయట పెట్టి ఇంట్లో నుంచి గెంటేయగలమేమో కానీ అతని పగని మనం చంపలేం. ఆ పగ ఎలాంటి దారుణానికైనా పాల్పడొచ్చు. అందుకే వీరుని ఆవేశంతో కాదు, ఆలోచనతో డీల్ చేయాలి. నువ్వు మాత్రం ప్రీతిని జాగ్రత్తగా చూసుకో. వీరు సంగతి నేను చూసుకుంటాను. సరే సార్, మీరు ఫ్రెష్ అయ్యారండి. నేను టిఫిన్ రెడీ చేస్తాను.